పాశమైలారం సిగాచి ఫ్యాక్టరీ ప్రమాదంలో మృతుల సంఖ్య 15కు చేరింది. దాదాపు 40 మంది వరకు గాయపడ్డారు. వారికి మదీనాగూడ హాస్పిటల్లో చికిత్స అందుతోంది. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం రెస్క్యూ కొనసాగుతోంది. గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందించాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కార్మికులను కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బాధిత కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామన్నారు మంత్రులు వివేక్, దామోదర. సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామిక వాడలో ఉదయం భారీ పేలుడు సంభవించింది. పదుల సంఖ్యలో కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. సిగాచి కెమికల్ ఫ్యాక్టరీలో డ్రైయర్ బ్లాస్ట్ కావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మృతుల్లో కంపెనీ ఓనర్ ఎల్ఎన్ గుహాన్ కూడా ఉన్నారు. పేలుడు దాటికి ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కార్మికులు 100 మీటర్ల దూరంలో ఎగిరిపడ్డారు. కంపెనీలోని 4 అంతస్తుల అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ పూర్తిగా కూలిపోయింది. శిథిలాల కింద మరికొందరు కార్మికులు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. హైడ్రా, ఫైర్, పోలీస్ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. పేలుడు ప్రమాదంలో గాయపడిన వారిని మదీనాగూడ హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. మంత్రులు దామోదర రాజనరసింహ, వివేక్ వెంకటస్వామి రెస్క్యూపై ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నారు. హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు మంత్రి వివేక్, దామోదర. వారి వైద్యం ఖర్చులు ప్రభుత్వమే భరిస్తోందని, వారు పూర్తిగా కోలుకునే వరకు మెరుగైన వైద్యం అందిస్తామని తెలిపారు మంత్రులు. సిగాచి ఇండస్ట్రీస్ లో జరిగిన సంఘటన అది బాధాకరము, దురదృష్టము. సంఘటన జరిగిన వెంటనే ప్రభుత్వ యంత్రాంగము స్పందించడము, మన అదృష్టం ఎంతోమంది శతగాతులు అందరూ కూడా హాస్పిటల్కి తరలించడం జరిగింది. ప్రతి కార్మిక కుటుంబాన్ని, ఆ కార్మికుని ట్రీట్మెంటే కానీ వైద్య సేవలే కానీ అందించే బాధ్యత ప్రభుత్వాన్ని, మాది. మరణించిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి. దీన్ని రాజకీయం చేయకండి. కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశాము. మా ఎంతో కృషి, కమిట్మెంట్ తోటి మా ప్రయత్నం మేము చేస్తున్నాము. కానీ ప్రతి ఒక్క సంఘటనని రాజకీయం చేయడం వల్ల వ్యక్తిత్వము దిగజారిపోతుంది. అంతకుముందు ప్రమాద స్థలంలో సహాయక చర్యలను పర్యవేక్షించారు దామోదర, వివేక్. ఘటన జరిగిన కంపెనీ లోపలికి వెళ్లి రెస్క్యూ ఆపరేషన్స్ ను పరిశీలించారు. అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇలాంటి ఘటనలపై రాజకీయం చేయడం సరికాదన్నారు దామోదర. బాధితులకు అండగా ఉంటామన్నారు. ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు కొనసాగుతుందన్నారు కార్మిక శాఖ మంత్రి వివేక్. రిపోర్టు వచ్చాక బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. బ్లాస్ట్ వలన బిల్డింగ్ కూలిపోయిందో, చాలా మంది దాంట్లో బర్న్స్ లో ఉన్నారు. వారందరికీ ఎగ్జాషన్లో, అంటే ఊపిరి తీసుకోవడానికి కష్టంలో ఉన్నారో వాళ్ళందరికీ ఆక్సిజన్ ఇచ్చే అవసరం ఉంది. ఏదైతే పోయిన సంవత్సరం ఈ ఫ్యాక్టరీకి వచ్చి ఇన్స్పెక్షన్ రిపోర్ట్ తీసుకున్నారో దాంట్లో కూడా నేను చదవడం జరిగింది. అక్కడ ఎక్కడ కూడా రియాక్టర్ బ్లాస్ట్ కాలేదు. మనకు దీనిలో ఏంటి నిర్లక్ష్యము, ఏంటి ఈ కాజెస్ అన్ని కూడా తెలిసే అవసరం ఉంది. పాశమైలారం పేలుడు ఘటనా స్థలాన్ని మాజీ మంత్రి హరీష్ రావు పరిశీలించారు. సహాయక చర్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదం గురించి కొంతమంది స్థానికులు, కంపెనీ ఉద్యోగులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం బాధితులకు మెరుగైన ట్రీట్మెంట్ అందించాలని డిమాండ్ చేశారు హరీష్. సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి కెమికల్స్ ఫ్యాక్టరీ ప్రమాదంపై విచారం వ్యక్తం చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. మృతుల ఫ్యామిలీలకు ఎక్స్గ్రేషియా ప్రకటించారు. మరణించిన వారి కుటుంబాలకు 2 లక్షలు, గాయపడిన వారికి 50,000 రూపాయల పరిహారం అందిస్తున్నట్లు చెప్పారు మోదీ. ఒక గ్యాస్ పైప్ లైన్ బ్లాస్ట్ కావడము, దాంతో అక్కడ ఉన్నటువంటి భవనము పూర్తిగా కుప్పకూలి నేలమట్టం కావడము, అందులో పనిచేస్తున్నటువంటి కార్మికులందరూ కూడా ఆ కూలిపోయినటువంటి భవన శిథిలాలలో చిక్కిపోవడము. తెలంగాణ భారతీయ జనతా పార్టీ తరఫున ప్రమాదంలో చనిపోయినటువంటి కార్మికులకు ప్రగాఢమైనటువంటి సంతాపం వ్యక్తం చేస్తూ ఉన్నాము. పేలుడుపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు యాసిస్ చీఫ్ ఖర్గే, ఎల్ఓపి రాహుల్ గాంధీ. ఈ ప్రమాదంలో కుటుంబ సభ్యులను కోల్పోయిన వారికి ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. గాయపడిన వారందరూ త్వరగా కోలుకోవాలన్నారు.
సంగారెడ్డి జిల్లా సిగాచి ఫార్మా పరిశ్రమ అగ్ని ప్రమాద బాధితుల సహాయ చర్యలకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు జిల్లా కలెక్టర్ ప్రావీణ్య. ప్రమాద బాధితుల వివరాలు తెలుసుకోవడానికి తక్షణ సహాయక చర్యల కోసం 8455276155 అనే నెంబర్కు కాల్ చేయవచ్చన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన కీలకమైన డాక్యుమెంట్స్ మాయమైనట్లు తెలుస్తోంది. ప్రభుత్వ పథకాలను విస్తృత స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అడ్వైజరీ కమిటీ వేసింది రాష్ట్ర ప్రభుత్వం. దీనికి చైర్మన్గా ఎమ్మెల్సీ కోదండరాంను నియమించింది. ఢిల్లీ తరహాలో కాలుష్యం సమస్య తలెత్తకుండా ఆర్టీసీలో ఈవీ పాలసీ తీసుకొచ్చామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. దేశంలోని తెలంగాణ తలమానికంగా నిలిచేలా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు చేపడుతున్నామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. కాళేశ్వరం ప్రాజెక్టుకు చెందిన కీలకమైన డాక్యుమెంట్స్ మాయమైనట్టు తెలుస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు వివరాలు ఇచ్చేందుకు ప్రభుత్వానికి మరింత టైం పట్టనుంది. కాళేశ్వరం కమిషన్కు ప్రభుత్వం ఇచ్చిన గడువు ముగిసింది. హైదరాబాద్ జలసౌధలో కాళేశ్వరం ప్రాజెక్టు వివరాలు లేవని తెలుస్తోంది. ప్రాజెక్టు పరిధిలో పనిచేసిన ఈఎన్సీల నుంచి వివరాల సేకరణకు టైం పడుతుందన్నారు అధికారులు. సీఎం రేవంత్ ఆదేశాలతో కాళేశ్వరం ప్రాజెక్టుపై కేబినెట్ రికార్డులను వెలికితీశారు అధికారులు. కమిషన్కు ఫిజికల్ డాక్యుమెంట్స్ ఇవ్వనుంది ప్రభుత్వం. ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్ అండ్ ఎయిడెడ్ సంస్థల్లో ప్రొఫెషనల్ కోర్సుల ఫీజుల పెంపునకు ప్రభుత్వం నిరాకరించింది. ఈ ఏడాది కూడా పాత ఫీజులే ఉంటాయని ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ పథకాలను విస్తృత స్థాయిలో ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు అడ్వైజరీ కమిటీ వేసింది రాష్ట్ర ప్రభుత్వం. దీనికి చైర్మన్గా ఎమ్మెల్సీ కోదండరాంను నియమించారు. ఈ కమిటీలో 20 మంది సభ్యులుంటారు. మీ సేవలో కొత్తగా మ్యారేజ్ రిజిస్ట్రేషన్, మార్కెట్ వాల్యూ సర్టిఫికేట్ సేవలను రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. రిజిస్ట్రేషన్, భూముల మార్కెట్ వాల్యూ సర్టిఫికేట్ సేవలను మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. ఢిల్లీ తరహాలో కాలుష్యం సమస్య తలెత్తకుండా ఆర్టీసీలో ఈవీ పాలసీ తీసుకువచ్చామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రతి పౌరుడు ఆర్టీసీ సేవలను వినియోగించుకునేలా ఆధునిక సంస్కరణలు తీసుకువచ్చామన్నారు. హైదరాబాద్లోని ముషీరాబాద్ ఆర్టీసీ డిపోను పరిశీలించారు. అధునాతన టెక్నాలజీతో ఆర్టీసీ అమలు చేస్తున్న డిజిటల్ పేమెంట్స్ ప్రాసెస్ను పరిశీలించారు. చాలా కాలం తర్వాత ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఈవీ, సిఎన్జీ, ఎల్పీజీ ఆటోలకు పర్మిషన్ ఇచ్చామన్నారు. సాంకేతిక టెక్నాలజీతో ఆటోమేటిక్ డ్రైవింగ్ టెస్టులకు మార్పులు చేస్తున్నామన్నారు. కొన్ని రిఫార్మ్స్ తీసుకొచ్చే భాగంగా పెరుగుతున్నటువంటి సాంకేతికతను ఆధారంగా చేసుకొని ఐటీ మిషన్స్ అంటే క్రెడిట్ కార్డు కానీ లేదా ఇతరత్ర ఏదైతే డిజిటల్ పేమెంట్స్ ద్వారా ట్రాన్సాక్షన్ చేసేటువంటి అంశం ఉందో దాన్ని బస్సులో ప్రయాణించే వాళ్ళు ఉపయోగించుకునేటువంటి విధంగా కొత్త యాప్ తోటి, కొత్త మిషనరీ తోటి ఈ యొక్క కార్యక్రమం తీసుకోవడం జరిగింది. దేశంలోనే తెలంగాణ తలమానికంగా నిలిచేలా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను చేపడుతున్నామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. కేంద్రం మంజూరు చేసే ఇండ్లతో సంబంధం లేకుండా రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తున్నామన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలపై అధికారులతో మంత్రి పొంగులేటి సమీక్ష చేపట్టారు. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్ల చొప్పున 22,500 కోట్లతో 4,50,000 ఇందిరమ్మ ఇండ్లు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ఇప్పటి వరకు 3 లక్షల ఇండ్లను మంజూరు చేశామన్నారు మంత్రి. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణ దేవితో రాష్ట్ర మంత్రి సీతక్క భేటీ అయ్యారు. మహిళా శిశు సంక్షేమ శాఖకు కేంద్రం నుంచి మరిన్ని నిధులు కేటాయించాలని అన్నపూర్ణ దేవికి వినతి పత్రం సమర్పించారు సీతక్క. తెలంగాణలో మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలను కేంద్ర మంత్రికి వివరించారు. హెచ్ఐవి బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం చేయూతనందించింది. కొత్తగా 14,084 మందికి పెన్షన్ మంజూరు చేసింది. దీనికి సంబంధించిన ఫైల్పై మంత్రి సీతక్క సంతకం చేశారు. వచ్చే నెల నుంచి లబ్ధిదారులకు పెన్షన్ అందనుంది. పోలవరం
బనకచెర్ల ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వలేమని కేంద్ర పర్యావరణ నిపుణుల కమిటీ స్పష్టం చేసింది. ప్రాజెక్టుపై అనేక అభ్యంతరాలు వచ్చాయని, అనుమతులు ఇవ్వాలంటే గోదావరి వాటర్ డిస్ప్యూట్ ట్రైబ్యునల్ తీర్పును పరిశీలించాల్సిందని తెలిపింది. పర్యావరణ అనుమతులకు CWCని సంప్రదించడం అత్యవసరమని కమిటీ అభిప్రాయపడింది. బనకచెర్ల ప్రాజెక్టును ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేపట్టినట్లు ఏపీ ప్రభుత్వం ఇచ్చిన నివేదికను నిపుణుల కమిటీ పరిశీలించింది. అయితే 1983లో గోదావరి ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పుకు విరుద్ధంగా ఈ ప్రాజెక్టు నిర్మిస్తున్నారని అభిప్రాయపడింది. ఈ ప్రాజెక్టులో నీటి నిల్వపై కేంద్రంతో అధ్యయనం, 2 రాష్ట్రాలకు సంబంధించిన అంశాలకు అన్ని అనుమతులు, పర్యావరణ ప్రభావంపై అంచనా వేసిన తర్వాతే ప్రాజెక్టుకు పూర్తిస్థాయి అనుమతులు ఇవ్వడానికి సాధ్యమవుతుందని నిపుణుల కమిటీ తేల్చి చెప్పింది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు పేరు దాదాపు ఖరారైంది. రేపు అధికారికంగా ప్రకటించనుంది పార్టీ హైకమాండ్. అధ్యక్షుడి ఎన్నిక కరెక్ట్గా జరగలేదని ఆ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామా చేశారు. పార్టీకి ఒక దండం అంటూ వ్యాఖ్యలు చేశారు. రాజాసింగ్ క్రమశిక్షణ రాహిత్యం పరాకాష్ఠకు చేరిందన్నారు ఆ పార్టీ నేతలు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షునిగా మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు నామినేషన్ దాఖలు చేశారు. అధ్యక్ష పదవికి ఒకే నామినేషన్ దాఖలు కావడంతో ఎన్నిక ఏకగ్రీవమైంది. రేపు బీజేపీ అధిష్టానం అధికారికంగా ప్రకటించనుంది. మధ్యాహ్నం పార్టీ సీనియర్ నేతలు, సన్నిహితుల మధ్య రామచంద్రరావు నామినేషన్ దాఖలు చేశారు. దాదాపు రామచంద్రరావు ఎన్నిక ఏకగ్రీవం కావడంతో బీజేపీ స్టేట్ ఆఫీసులో సంబరాలు చేసుకున్నారు కార్యకర్తలు. రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక దాదాపు ఖరారు కావడంతో బీజేపీకి గుడ్ బై చెప్పారు గోషామాల్ ఎమ్మెల్యే రాజాసింగ్. రాజీనామా లేఖను కిషన్ రెడ్డికి అందజేశారు. అధ్యక్షుడి ఎన్నిక కోసం నామినేషన్ వేసేందుకు వచ్చిన రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు సపోర్ట్ చేసేవారిని బెదిరించారని, పార్టీలో ఉంటారా లేదా అని హెచ్చరించారని అన్నారు. బీజేపీ అధికారంలోకి రావద్దని కోరుకునే వారి సంఖ్య పార్టీలో ఎక్కువైందని చెప్పారు. మీకో దండం, మీ పార్టీకో దండం అంటూ వెళ్లిపోయారు రాజాసింగ్. ముగ్గురు మా ఎంబడొచ్చినారు, ఆ ముగ్గురే సైన్లు పెట్టినారు. ఇంకా దాదాపు 7 మెంబర్స్ సైన్ కావాలి. 10 మెంబర్స్ సంతకం చేసిన తర్వాతనే మనం ఈ ఫామ్కి మనం సబ్మిట్ చేయొచ్చు. కానీ ఆల్రెడీ డిసైడెడ్ ఎవరికి ప్రజెంట్ చేయాలి, ఎట్లా చేయాలి అని ఆల్రెడీ వాళ్ళు డిసైడ్ చేసుకొని పైన కూర్చున్నారు. కానీ ఇవాళ కిషన్ రెడ్డి గారికి, అదేవిధంగా కేంద్ర మంత్రి వచ్చిన మేడం గారికి లిఖిత రూపంలో ఒక లెటర్ నేను ఇచ్చినాను. కిషన్ రెడ్డి గారికి ఒక మాట చెప్పి వచ్చిన, ఈ రిజైన్ ఇచ్చిన తర్వాత పార్టీలో అంటే పార్టీ బీజేపీ ఎమ్మెల్యే ఉండకూడదు కదా అని ఆ విధంగా ఒక లెటర్ మా కిషన్ రెడ్డి గారికి ఇచ్చి వచ్చినారు. తెలంగాణలో బీజేపీ రావద్దు అనేవాళ్ళు చాలా జమ అయిపోయినారు పెద్దోళ్ళు. రాజాసింగ్ రాజీనామాపై స్పందించారు బీజేపీ నాయకులు. రాజాసింగ్ క్రమశిక్షణ రాహిత్యం పరాకాష్ఠకు చేరిందన్నారు. ఆయన చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలనుకుంటే స్పీకర్కి వెళ్లి రాజీనామా లేఖ ఇవ్వాలని సూచించారు. వ్యక్తుల కంటే బీజేపీకి పార్టీనే ముఖ్యమని చెప్పారు. రాజాసింగ్ రాజీనామా లేఖను తమ జాతీయ అధ్యక్షుడికి పంపిస్తామన్నారు. అయితే శోభా కరంద్లాజే గారు చాలా స్పష్టంగా చెప్పినారు, 10 మంది సభ్యులు లేని పక్షంలో మీ నామినేషన్ పత్రం చెల్లుబాటు కాదు, మీరు 10 మంది సభ్యులతోటి సంతకాలు చేయించి నామినేషన్ని ఫైల్ చేయండి అని చెప్పారు. చెప్తే వారు బయటకు వచ్చి వారికి 10 మంది సభ్యులు సంతకం చేయడానికి 10 మంది సభ్యులు లేకపోవడంతో వారు ఉల్టా పార్టీని బదనాం చేసుకుంటా, అబద్ధాలు చెప్పుకుంటా, పార్టీ వారికి నామినేషన్ వేసేటటువంటి అవకాశం లేదని చెప్పి అభండాలు వేయడం జరుగుతోంది. ఇది ఇవాళ జరిగినటువంటి వాస్తవమైనటువంటి పరిస్థితి. రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక పార్టీ నియమావళి ప్రకారం జరుగుతోందన్నారు బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్. అర్హులుగా ఉన్న వారికే నామినేషన్ వేసే అవకాశం వచ్చిందన్నారు. అధ్యక్షుడి ఎన్నికలో ఎక్కడ లోపం లేకుండా జరుగుతోందన్నారు. 10 మంది సభ్యులు ప్రతిపాదించిన తర్వాత నామినేషన్ వేస్తారన్నారు. మీడియాలో వస్తున్న ప్రచారం అవాస్తవమన్నారు పాయల్. అందరికి ఆదర్శంగా ఉండేటటువంటి నాయకత్వం, ఎన్నిక ప్రక్రియలో ఎక్కడ ఎటువంటి ఏ చిన్న లోపం లేకుండా పూర్తిగా ఎన్నిక ప్రక్రియ జరుగుతున్నది. బయట జరుగుతున్నటువంటి టీవీల్లో కొన్ని వార్తలు వస్తున్నటువంటి వాటిని పూర్తిగా ఖండిస్తున్నాం.
నియమావళికి అనుగుణంగా 10 మంది సభ్యులతో ప్రతిపాదనలు సిద్ధం చేసుకొని నామినేషన్ వేస్తేనే ఆ యొక్క నామినేషన్ పత్రం ఆమోదమవుతుంది. కాబట్టి నియమావళికి అనుగుణంగానే ఎన్నిక ప్రక్రియ జరుగుతున్నదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రాజాసింగ్ రాజీనామాతో ఆ పార్టీలో తీవ్ర చర్చ నడుస్తోంది. ఆయన్ను బుజ్జగించేందుకు కొంతమంది నేతలు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక పార్టీ లైన్ దాటి మాట్లాడుతున్న రాజాసింగ్ విషయంలో మరో వర్గం కోపంగా ఉంది. ఆయన రాజీనామాను ఆమోదించాలని పార్టీ హైకమాండ్ కి విజ్ఞప్తి చేస్తున్నారు. రాష్ట్రంలో మరో 2 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. రుతుపవనాల్లో కదలిక రావడంతో ఆశించిన వర్షాలు కురుస్తాయని తెలిపారు వెదర్ ఆఫీసర్స్. వచ్చే 3-4 రోజుల పాటు మేఘావృతమైన వాతావరణం కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్లో వర్షం దంచుకొట్టింది. పలు ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాల్లోకి నీరు వచ్చి చేరింది. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఖైరతాబాద్, లక్డీ కపూల్, కోటి ఏరియాలో వాన దంచుకొట్టింది. 3 రోజుల పాటు వర్షాలుంటాయని ఇప్పటికే వెదర్ ఆఫీసర్లు ప్రకటించారు. ఋతుపవనాలు అనేవి ఇటు దక్షిణ భారతదేశం నుంచి ఉత్తర భారతదేశం అంతా కూడా భూభాగాన్ని అంతటినీ కూడా వ్యాపించి ఉన్నాయి. సో ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఇటు ఈశాన్య జిల్లాల్లోనూ అలాగే పశ్చిమ జిల్లాల్లోనూ ఋతుపవనాలు అనేవి చాలా చురుగ్గా కదులుతూ ఉన్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే దక్షిణ జిల్లాల్లో కనుక దక్షిణ రాష్ట్రాల్లో కనుక చూసుకున్నట్లయితే ఋతుపవనాలుకి కావాల్సినటువంటి వాతావరణ పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఆశించిన స్థాయిలో అయితే వర్షపాతం నమోదవలేదనే చెప్పొచ్చు. ఇటు జిల్లాల్లోనూ వర్షాలు కురిశాయి. భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందంటున్నారు. సర్వసాధారణంగా జూలై మొదటి వారం నుంచి కూడా మేఘకృతమైనటువంటి వాతావరణం అనేది కనిపిస్తూ ఉంది. ఫస్ట్ వీక్లో మనకి తేలికపాటి వర్షాలు ఉన్నప్పటికీ కూడా 4, 5, 6 తారీఖుల్లో కొంచెం మేఘకృతమైనటువంటి వాతావరణం అనేది ప్రస్తుతానికి కనిపిస్తుంది. సో 1-2 రోజులు మాత్రం జూలైలో మనకి భారీ వర్షాలు ఉండే అవకాశం, మొదటి వారంలోనే భారీ వర్షాలు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. రాష్ట్రంలో ఋతుపవనాల కదలికలతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. గత నెల రోజులుగా ఆశించిన వర్షాలు కురవలేదు. దీంతో రైతులు వర్షాల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. 20 రోజుల అనంతరం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు హైదరాబాద్ ఓ మోస్తారు వర్షాలైతే కురిశాయి. రాబోయే 2 రోజుల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది వాతావరణ శాఖ. తెలంగాణ ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణానది ఉప్పొంగి ప్రవహిస్తోంది. కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులకు భారీగా ఇన్ఫ్లో వస్తోంది. దీంతో జూరాల, మంజీరా ప్రాజెక్టుల్లో చేరుతున్న వరద నీరుతో ముప్పు వాటిల్లకుండా సర్కార్ చర్యలు తీసుకుంటోంది. అమరావతిని అధునాతన సాంకేతిక కేంద్రంగా మారుస్తామన్నారు సీఎం చంద్రబాబు. రాజధాని ప్రాంతానికి అనేక ఐటీ సంస్థలు వచ్చేలా కృషి చేస్తున్నామని తెలిపారు. క్వాంటమ్ టెక్నాలజీపై మరింత దృష్టి పెడుతున్నామన్నారు. ఇక కాంగ్రెస్ సిద్ధాంతాల మీద గౌరవం ఉన్న వాళ్లను పార్టీలోకి ఆహ్వానించారు ఏపీసీసీ చీఫ్ షర్మిల. కాంగ్రెస్ పార్టీపై ప్రజలకు ఎంతో నమ్మకం ఉందన్నారు. ఇక ఏడాదిలోనే కూటమి గ్రాఫ్ పడిపోయిందన్నారు వైసీపీ నేతలు. అధికారంలోకి వచ్చాక కూటమి నేతలు మాట తప్పుతున్నారని విమర్శించారు. క్వాంటమ్ కంప్యూటరింగ్ను మనం అందిపుచ్చుకోవాలన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ప్రభుత్వంతో కలిసి వచ్చిన టీసీఎస్, ఐబీఎం, ఎల్ఎన్టీకి ఆయన అభినందనలు తెలిపారు. ఈ 3 సంస్థల సహకారంతో అమరావతిలో క్వాంటమ్ పార్క్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అధునాతన సాంకేతిక కేంద్రంగా అమరావతిని మారుస్తామన్నారు. క్వాంటమ్ వ్యాలీపై విజయవాడలోని ఓ హోటల్లో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన నేషనల్ వర్క్ షాప్కు హాజరయ్యారు చంద్రబాబు. ఇంపార్టెంట్ momentum for all of us. We have to push quantum computing. So many aspirations and ambitions our people have expressed today. I am remembering my olden days, that is late 90s. At that time, Bill Gates innovated internet. Because of that innovation, world has become a global village. But I applied information technology in 1983-84, just he was born at that time. క్వాంటమ్ కంప్యూటరింగ్ వ్యాలీ జాతీయ వర్క్ షాప్లో పాల్గొనేందుకు విజయవాడ వచ్చిన శాస్త్రవేత్తలు, ఆవిష్కర్తలు, పెట్టుబడిదారులను స్వాగతిస్తున్నామన్నారు మంత్రి లోకేష్.
సీఎం చంద్రబాబు దార్శనిక నాయకత్వంలో అమరావతిని క్వాంటం టెక్నాలజీలకు ప్రపంచ కేంద్రంగా మార్చడానికి మేము కట్టుబడి ఉన్నామన్నారు. India's most advanced quantum computer with 156 qubits. Asia's first quantum standards testbed in collaboration with NPL, IEEE, CDAC and AWS. A thriving quantum tech startup ecosystem with anchor support from IBM, TCS, HCL, Tech Mahindra and many more. Our mission is grounded in the strategic foresight backed by the National Quantum Mission announced by our Honorable Prime Minister Narendra Modi ji. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల మీద గౌరవం ఉన్న వాళ్ళు ముందుకు రావాలని పిలుపునిచ్చారు ఏపీసీసీ చీఫ్ షర్మిల. రాజకీయ ఆంక్ష ఉన్నవాళ్లు, భవిష్యత్తులో ఎమ్మెల్యే అవ్వాలని అనుకుంటున్న వాళ్ళు ముందుకు రావాలని కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ మీద ప్రజలకు ఎంతో నమ్మకం ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ హెడ్ క్వార్టర్ నుంచి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా నేను ఒక బహిరంగ అపీల్ చేస్తున్నా. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల మీద గౌరవం ఉన్నవాళ్ళు, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మీద నమ్మకం ఉన్నవాళ్ళు, రాజకీయ ఆకాంక్షలు ఉన్నవాళ్ళు, ఫ్యూచర్లో ఎమ్మెల్యేలు కావాలనుకుంటున్న వాళ్ళు, కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయటానికి వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళ రీసోర్సెస్, వాళ్ళ టైంని కాంగ్రెస్ పార్టీకి కేటాయించగలిగితే ఫ్యూచర్లో వాళ్ళు పోటీ చేయడానికి అవకాశం ఇవ్వటానికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఒక ప్లాట్ఫామ్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. టీడీపీ ఎమ్మెల్యేలు దోపిడీ కార్యక్రమాల్లో మునిగిపోయారని ఆరోపించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. ప్రజల సంక్షేమాన్ని గాలికొదిలేసి 15 మంది ఎమ్మెల్యేలు విదేశాల్లో విహరిస్తున్నారని మండిపడ్డారు. ఇసుక దోపిడీ చేస్తూ మద్యం కమిషన్లు దండుకుంటూ వారంతా బిజీగా ఉన్నారని విమర్శించారు అంబటి. బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ. ఏ భవిష్యత్ గ్యారంటీ నాకు అర్థం కాలే. సంవత్సర పాలన అయింది, ఇప్పుడు ఏమంటున్నారు తెలుసా మీకు? బాబు షూరిటీ, మోసం గ్యారంటీ. జనం ఏం చెప్పుకున్నారు తెలుసా? హామీలు ఇచ్చి ముంచిన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిది అనేటువంటి మాట చెప్పుకుంటున్నారు. ఒక అబద్ధాన్ని పదే 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 చెప్పి ప్రజల్ని నమ్మించవచ్చు అనుకుంటారు పాపం చంద్రబాబు నాయుడు గారు. అదే ఆయన సిద్ధాంతం. శ్రీవారికి పరమ భక్తుడైన హాతీరాం బావాజీ జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు. తిరుమలలోని స్వామివారి ప్రధాన ఆలయానికి సమీపంలోని హాతీరాంజీ మఠంలో భక్తులు భోగ్ బండారా పేరుతో వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 7 రాష్ట్రాలకు సంబంధించిన బంజారాలు పాల్గొని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. యాదగిరిగుట్ట ఆలయంలో 4 ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు పడింది. లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రసాద విక్రయశాలలో విధులు నిర్వహించిన 4 ఉద్యోగులను సస్పెండ్ చేశారు ఆలయ ఆఫీసర్స్. 4 ఉద్యోగులను సస్పెండ్ చేసి 2 ఉద్యోగులకు సంజాయిషీ కోరుతూ ఛార్జ్ మెమోలు జారీ చేశారు ఆలయ ఈవో వెంకట్రావు. చింతపండు చోరీ ఘటనపై నియమించిన హైలెవెల్ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా 6 ఉద్యోగులపై చర్యలు చేపట్టారు ఆలయ అధికారులు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించినందుకు స్టోర్ గుమాస్తాగా విధులు నిర్వహించిన సీనియర్ అసిస్టెంట్ను 3 సహాయ పాచకులను సస్పెండ్ చేశారు. 2 సూపరింటెండెంట్లను సంజాయిషీ కోరుతూ ఛార్జ్ మెమోలు జారీ చేశారు.